రాజధాని ప్రాంత సిపిఎం నేత ప్రజా సంఘాలతో మమేకమైన కామ్రేడ్ భాగ్యరాజ్కు నేతలు కార్యకర్తలు ఘన నివాళి అర్పించారు. వివరాలు వీక్షిద్దాం. మంగళగిరి మండలం నిడమరు గ్రామానికి చెందిన సిపిఎం రాజధాని డివిజన్ సిఐటియు రాజధాని డివిజన్ కార్యదర్శి మంచికలపూడి భాగ్యరాజు అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఈయన వయస్సు 38 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. భాగ్యరాజు సుదీర్ఘకాలంగా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆయన మృతితో పార్టీ వర్గాల్లో కార్మిక సంఘాల్లో విషాద వాతావరణం నెలకొంది. భాగ్యరాజును తుదిసారిగా చూసేందుకు వేలాదిగా కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. భౌతిక కాయాన్ని తొలుత మంగళగిరి సిపిఎం కార్యాలయం, ఆ తర్వాత ర్యాలీగా నిడమర్రు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న అభిమానులు కార్యకర్తలు వందలాదిగా తరలివచ్చారు. పలువురు నేతలు అభిమానులు వచ్చి కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన భౌతిక కాయంపై పార్టీ జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భాగ్యరాజు హైస్కూల్లో విద్యను అభ్యసించే క్రమంలో ఎస్ఎఫ్ఐ కార్యక్రమాల్లో పాల్గొనేవారు. ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ నాయకులుగా ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో సీకే జూనియర్ కళాశాలలో నాయకునిగా పనిచేశారు. అనేక ఉద్యమాలలో భాగస్వామ్యులై విద్యార్థి సమస్యలపై ఉద్యమించారు. మంగళగిరి మండలంలో సిఐటియు నాయకులుగా పనిచేస్తూ ఎన్ఆర్ఐ కార్మికుల సమస్యల పరిష్కారానికి పెద్ద ఎత్తున పోరాటాన్ని నిర్వహించారు. అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన, ఆటో వర్కర్స్ యూనియన్, వివిధ రంగాల కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరుబాట పట్టారు. గ్రామంలో సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. కబడ్డీ, వాలీబాల్ పోటీలలో యువతను భాగస్వాములు చేశారు. చేసేవారు. 2018 నుండి రాజధాని డివిజన్లో సిఐటియు నాయకులుగా పనిచేస్తూ హైకోర్టు, సచివాలయం, ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ వచ్చారు. సిపిఎం పార్టీలో పూర్తి కాలం కార్యకర్తగా ఉంటూ వివిధ రంగాలలో ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడుతూ వచ్చారు. సంతాప సభలో పలువురు వక్తలు మాట్లాడుతూ సిపిఎం పార్టీకి, సిఐటియు కార్మిక సంఘాలకు, కుటుంబానికి భాగ్యరాజు మృతి తీరని లోటని పేర్కొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అండగా నిలిచారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ భాగ్యరాజు మృతి వార్త తెలుసుకుని తండోపతండాలుగా తరలివస్తున్న కార్మికులను చూస్తుంటే ఆయన ప్రజల హృదయాలలో నిలిచారని చెప్పారు. పార్టీ రాష్ట్ర కమిటీ తరపున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. సిపిఎం పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు బి. తులసీదాస్ మాట్లాడుతూ కుటుంబం మొత్తం పార్టీకి అంకితమై పనిచేస్తూ వచ్చారని, ఈ తరుణంలో కార్మిక నేతగా ఆయన లేని లోటు పూడ్చలేనిదని పేర్కొన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వై. నేతాజీ మాట్లాడుతూ పూర్తికాలం కార్యకర్తగా పనిచేస్తూ ఎన్నో ఉద్యమాలలో కార్మికుల సమీకరణను చేపట్టేవారని, అటువంటి నేత లేకపోవడం బాధాకరమన్నారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాసెం రామారావు మాట్లాడుతూ భాగ్యరాజు కుటుంబం ఎంతో నిబద్ధతతో పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఒడిదుడుకులన్నింటినీ ఎదుర్కొని కొనసాగుతూ వచ్చారని చెప్పారు. విద్యార్థి, యువజన, కార్మిక రంగాలలో కీలక నేతగా పనిచేశారన్నారు. పోలీసుల నిర్బంధాలను ఎదుర్కొని కార్మికులను ఐక్యం చేయడంలో ఆయన చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. సిపిఎం సీనియర్ నాయకులు జేవి రాఘవులు మాట్లాడుతూ విద్యార్థి, యువజన, కార్మిక రంగాలలో ఎన్నో పోరాటాలు నిర్వహించారని చెప్పారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్ఎస్ చెంగయ్య మాట్లాడుతూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భాగ్యరాజు అంతిమయాత్ర జనజాతరగా కొనసాగింది. నిడమర్రు నుండి మంగళగిరి ఎయిమ్స్ వరకు అంతిమయాత్ర వందలాది మంది కార్యకర్తల నడుమ కొనసాగింది. కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు, బంధువులు తరలివచ్చి అంతిమ వీడ్కోలు పలికారు. దారి పొడుగునా జన నీరాజనాల మధ్య అంతిమయాత్ర జరిగింది. భాగ్యరాజు పార్థివ దేహంపై సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు పార్టీ పథకాన్ని కప్పారు. మరణంలోనూ ఆదర్శమే. సిపిఎం రాజధాని డివిజన్ నాయకులు, సిఐటియు కార్యదర్శి మంచికలపూడి భాగ్యరాజు మరణంలోనూ ఆదర్శంగా నిలిచారు. భార్య, కుటుంబ సభ్యులు కలిసి భాగ్యరాజు మృతదేహాన్ని ఎయిమ్స్ ఆసుపత్రికి వైద్య విద్యా పరిశోధనల నిమిత్తం అందించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. కామ్రేడ్, ప్రజా సమస్యలపై గలమెత్తి అలసిపోయావు. కార్మిక సమస్యలనే తన సమస్యలుగా భావించి వారికి అండగా నిలిచి చివరకు క్యాన్సర్ మహమ్మారితో బలయ్యావు. ఇక సెలవు, నీ ఆశయ బాటలో కొనసాగుతాము అంటూ చివర ప్రతిజ్ఞను కుమారుడైన భాగ్యరాజు మృతదేహం వద్ద చివరిసారిగా తండ్రి ప్రకటించారు. ఎయిమ్స్ వద్ద భౌతిక కాయాన్ని అప్పగించిన అనంతరం తుది వీడ్కోలు పలికిన తండ్రి రాజముని కన్నీటి పర్యంతమయ్యారు. నివాళులర్పించిన వారిలో
వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి దడాల సుబ్బారావు, సిపిఎం జిల్లా కార్యదర్శి వై నేతాజీ, మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, నలడి కాంత్, ఎం రవి, ఎస్ఎస్ చెంగయ్య, పాసెం రామారావు, సిఐటియు రాష్ట్ర నాయకులు ఆర్వి నరసింహారావు, ముజఫర్ అహ్మద్, మాల్యాద్రి, ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు ప్రసన్నకుమార్, సూర్యారావు, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కా వెంకటేశ్వరరావు, బి ముత్యాలరావు, బి లక్ష్మణరావు, జేవి రాఘవులు, పిల్లల్మర్రి బాలకృష్ణ, దండా లక్ష్మీనారాయణ, ఎన్ భావన్నారాయణ, ఐద్వా నాయకులు అరుణకుమారి, ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ కెవిఎస్ సాయి ప్రసాద్, ప్రజాశక్తి సిజిఎం అచ్యుతారావు, హరికిషోర్, నిర్మల, రాజగోపాల శర్మ, బి సుధాకిరణ్, శాంతిశ్రీ, జి శివరామకృష్ణయ్య, శంకర్, తాడేపల్లి నాయకులు బూరుగ వెంకటేశ్వర్లు, జొన్న శివశంకర్, డి వెంకట్రెడ్డి, డి శ్రీనివాస్ కుమారి, దుగ్గిరాల మండల నాయకులు జెట్టి బాలరాజు, స్టాలిన్, వై రాధాకృష్ణ, ఎన్ శివాజీ, కె శ్రీనివాసరావు, కాపు శ్రీనివాస్, కారసాల శ్రీనివాసరావు, బైరగాని శ్రీనివాసరావు, పండల ప్రసాద్, రాఘవయ్య, రమణ, కిన్నెర, సుధాకర్, బుజ్జి, కృష్ణకాంత్, వల్లూరు భారతి, సుగ్రకుమార్, ఎస్ రామరాజు, బాజీ సైదా, వీసం ప్రసాద్, వెంకటేశ్వరరావు, చార్వాక సంస్థల ప్రతినిధి సుధాకర్, ఏ వీర వెంకయ్య, బి కోటేశ్వరి, సిపిఐ నాయకులు చిన్ని తిరుపతయ్య, జాలాది జాన్బాబు, అన్నవరపు ప్రభాకర్, పిల్లల్మరి నాగేశ్వరరావు, జనసేన నాయకులు కె సుందరయ్య తదితరులు నివాళులర్పించారు. ప్రజానాట్య మండలి ఆధ్వర్యంలో ప్రత్యేక గేయాలను ఆలపించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడారు. కామ్రేడ్ భాగ్యరాజు మన మధ్య లేరు అనేటువంటి వార్త చాలా దిగ్భ్రాంతికరం కలిగించింది. గత 10 రోజుల నుంచి కూడా మృత్యువుతో పోరాడి అలసిపోయి మరణం అంచున చేరారు. ఆయన చిన్నప్పటి నుంచి చాలా అనుకువగా మా అందరితో సన్నిహితంగా ఉంటూ పెరిగినటువంటి కామ్రేడు. విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, ఆ తర్వాత కార్మిక రంగం బాధ్యతలు చూడమన్నప్పుడు తనకి కొత్త అయినా ఎంతో ఓర్పుగా, నేర్పుగా కార్మిక రంగ బాధ్యతలను కూడా తీసుకొని నెరవేర్చినటువంటి కామ్రేడు. ఈరోజు మనం చూసాము, అంతిమయాత్రలో కార్మికులు ఒక తండ్రిని కోల్పోయాము అన్నంత బాధతో ఉన్నటువంటి పరిస్థితి. ఆ కామ్రేడు చాలా సైద్ధాంతిక విషయాల్లోనూ, పార్టీ క్రమశిక్షణలోనూ అన్నిటికీ మించి మిలిటెంట్గా ఉద్యమాన్ని నిర్వహించడంలోనూ, యజమానులైనా, పోలీసు నిర్బంధమైనా, జైళ్ళైనా. భాగ్యరాజు విద్యార్థిగా, యువజనుడిగా, ట్రేడ్ యూనియన్ కార్యకర్తగా, నాయకుడిగా కొద్ది కాలమే పనిచేసినప్పటికీ నిరంతరము ప్రజల్లో ఉండి పనిచేశాడు. ఆయన పనిచేసి ఇటీవల ఈ 2 వారాల కాలంలో మాత్రం ఆసుపత్రి పాలైనాడు. మృత్యువుతోని పోరాడి 2 రోజులు కిందటే అతనికి అర్థమైనట్టుంది. మన పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు హరికిషోర్ గారితో, అన్నా నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి అని అన్నాడు. అప్పటికే ఆయన బహుశా డౌన్ఫాల్ ప్రారంభమైనట్టుంది. ఎవరూ కాపాడలేని పరిస్థితి. ఈరోజు మణిపాల ఆసుపత్రిలో అక్కడ క్యాన్సర్ నిపుణుడు కృష్ణారెడ్డి గారు, మా ఆసుపత్రికి ఇటువంటి కండిషన్లో వచ్చిన పేషెంట్లని మేము 100లో 2 3 కాపాడగలము అని చెప్పి పార్టీ సీనియర్ నాయకుడు మధు గారితో చెప్పారు. ఆయన అంత క్రిటికల్ కండిషన్లో కామ్రేడ్ భాగ్యరాజుని మనం కోల్పోయాము. ఆయన మరణం కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్కి, ట్రేడ్ యూనియన్కి, అలాగే అంతకు మించి ఆ కుటుంబానికి, భార్యకి, పిల్లలకి, కుటుంబ సభ్యులకి నష్టం. వారందరికీ కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్టు తరఫున, అలాగే ఆ కుటుంబం ప్రజాశక్తితో పెనవేసుకొని పెరిగినటువంటి కుటుంబం. వాళ్ళ తండ్రి రాజమోహన్ గారు ప్రజాశక్తిలో పనిచేశారు. ఆయన తమ్ముడు శివాజీ ఇప్పుడు ప్రజాశక్తిలో పనిచేస్తున్నాడు. ఆ విధంగా ప్రజాశక్తితో పెనవేసుకున్నటువంటి వాళ్ళ చిన్నాన్నగారు మాకు మంగళగిరి విలేకరిగా ఉన్నారు.
ప్రజాశక్తితో పెనవేసుకున్నటువంటి ఆ కుటుంబానికి కూడా ఇది నష్టం. ప్రజాశక్తి తరఫున సంతాపం తెలియజేస్తూ కామ్రేడ్ భాగ్యరాజుకి మరోసారి జోహార్లు అర్పిస్తుంది. ఆ భాగ్యరాజు మా పెద్ద అబ్బాయి. మొట్టమొదటిలో నాన్న నేను బిజినెస్ చేస్తానంటే వద్దు నాన్న, మనది పేద కుటుంబం, మనం కార్మిక వర్గంగా మన కార్మికుల కోసం పోరాడాలి కాబట్టి నువ్వు నా పార్టీ కోసం చేయాలని చెప్పేసి అంటే తండ్రి మాట జవదాటకుండా ఇప్పటి వరకు పార్టీలో ఏ చిన్న సమస్య వచ్చినా కానీ కూర్చొని నాన్న ఏంది సమస్య అంటే కాదమ్మా నువ్వు వదా నీ వెనక నేను ఉన్నానని చెప్పేసి అని ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పి ఏ సమస్య వచ్చినా కానీ కుటుంబంగా కూర్చొని పరిష్కరించి ఇప్పుడు దాకా చేశాను. అయితే నా కుటుంబ పరంగా కాకుండా ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో భాగ్యరాజు అవసరం పార్టీకి చాలా ఉంది. ఈ సమయంలో ఆ కామ్రేడ్ నా కొడుకైనా కానీ ఈ కార్మికోద్యమానికి వీటన్నిటికి కూడా చాలా తీవ్ర నష్టం అయిందని చెప్పేసి నాకు అది దుఃఖం కలిగిస్తుంది. కుటుంబ పరంగా మాకే ఇది కాదు, చనిపోవటం అనేది పెద్ద సమస్య కాదు, ఎప్పుడైనా చనిపోతారు. కానీ ఈ సమయంలో చనిపోవటం అనేది మొన్న CITU ఆల్ ఇండియా మహాసభలో పాల్గొని కూడా అది కూడా చాలా నేను బాధపడ్డా, ఏంటి నా కొడుకు పరిస్థితి ఎట్ అయిందని. కాబట్టి తండ్రిగా నేను ఆ కామ్రేడ్కి ఇక జోహార్లు అర్పిస్తున్నాను. కామ్రేడ్ భాగ్యరాజు రాజధాని ప్రాంతంలో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటిలో కూడా అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికులని ఆర్గనైజ్ చేసి వాళ్ళ తల్లో నాలుకలాగా ఒక ప్రియమైన వాళ్ళ ప్రీతమ నాయకుడిగా ఈ మధ్యకాలంలో బాగా గుర్తింపుకు వచ్చాడు. 38 సంవత్సరాల వయసులో అనుకోని విధంగా ఆయనకు వచ్చినటువంటి తీవ్రమైన వ్యాధి వల్ల చివరికి హఠాత్తుగా మరణించారు. ఆయన మరణానికి CPM రాష్ట్ర కమిటీ హృదయపూర్వకమైన శ్రద్ధాంజలి ఘటిస్తున్నది. ఈ నష్టం అతను లేనటువంటి నష్టం ఉద్యమాన్ని నడుపుతూ మధ్యంతరంగా తను చాలించడం వల్ల ఉద్యమాలకి అలాగే కుటుంబానికి కూడా తీవ్రమైనటువంటి లోటు ఏర్పడుతుంది. ఇప్పటికే రాజధానిలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు. కార్మికులకైతే జీతభత్యాలు లేవు, కనీస వేతనాలు కూడా అమలు చేయటం లేదు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో అటు రైతులకు కానీ కూలీలకు కానీ కార్మికులకు కానీ ఏ సమస్య వచ్చినా అండగా ఉంటూ గుర్తింపు పొందినటువంటి భాగ్యరాజు లాంటి నాయకుడిని కోల్పోవటం చాలా దురదృష్టకరం. ఆయన కుటుంబ సభ్యులకి వాళ్ళ తండ్రి రాజమౌని పార్టీలో ముఖ్యమైన నాయకుడు, వాళ్ళ తల్లి కూడా జ్యోతి గారు మంచి కుటుంబం, మంచి ఒక తల్లిగా అతన్ని పెంచింది. వాళ్ళ తమ్ముడు కానీ ప్రజాశక్తిలో పనిచేస్తున్నారు. మొత్తం కుటుంబం ఒక మాటలో చెప్పాలంటే అంతా కూడా పార్టీకి ప్రజా ఉద్యమాలకి అంకితమైన కుటుంబం. వారికి నా సంతాపాన్ని సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాను. ఒక బలమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తుందారా రాజధానిలో ఈరోజు తక్షణ అవసరం ఉన్నది. అనేక సమస్యలు పీడిస్తున్నటువంటి నేపథ్యంలో భాగ్యరాజు లేనటువంటి లోటును మిగతా కార్యకర్తలు ముందుకొచ్చి పూడ్చి మరలా ప్రజలను సంఘటితపరిచి వాళ్ళ సమస్యల కోసం పనిచేస్తారని చెప్పిన విశ్వాసం మా పార్టీకి ఉంది. కామ్రేడ్ భాగ్యరాజు మన మధ్య లేరు అనేటువంటి వార్త చాలా దిగ్భ్రాంతికరం కలిగించింది. గత 10 రోజుల నుంచి కూడా మృత్యువుతో పోరాడి అలసిపోయి మరణం అంచున చేరారు. ఆయన చిన్నప్పటి నుంచి చాలా అనుకువగా మా అందరితో సన్నిహితంగా ఉంటూ పెరిగినటువంటి కామ్రేడు. విద్యార్థి దశ నుంచి విద్యార్థి నాయకుడిగా, యువజన నాయకుడిగా, ఆ తర్వాత కార్మిక రంగం బాధ్యతలు చూడమన్నప్పుడు తనకి కొత్త అయినా ఎంతో ఓర్పుగా నేర్పుగా కార్మిక రంగ బాధ్యతలను కూడా తీసుకొని నెరవేర్చినటువంటి కామ్రేడు. ఈరోజు మనం చూసాము అంతిమయాత్రలో కార్మికులు ఒక తండ్రిని కోల్పోయాము అన్నంత బాధతో ఉన్నటువంటి పరిస్థితి. ఆ కామ్రేడు చాలా సైద్ధాంతిక విషయాల్లోనూ పార్టీ క్రమశిక్షణలోనూ అన్నిటికీ మించి మిలిటెంట్గా ఉద్యమాన్ని నిర్వహించడంలోనూ
యజమానులైనా పోలీసు నిర్బంధమైనా జైళ్ళైనా భాగ్యరాజు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ మంగళగిరిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచి నాకు బాగా పరిచయం. విద్యార్థి ఉద్యమాన్ని గైడ్ చేసేటటువంటి పరిస్థితి కూడా ఉండేది. విద్యార్థి ఉద్యమంలో చురుకైనటువంటి కార్యకర్తగా పనిచేసి నాయకుడిగా ఎదిగి అనేక విద్యార్థి సమస్యల మీద విద్యార్థులందరినీ ఐక్యం చేసి పోరాటం చేసినటువంటి చరిత్ర భాగ్యరాజు గారిది. ఆ తర్వాత కాలంలో విద్యార్థి ఉద్యమం తర్వాత డైరెక్ట్గా నవీన్ గారు రాజధాని ఏర్పడటం, అటు నవీన్ గారు సిఐటి నుంచి రిలీవ్ అయ్యి రాజధాని కమిటీకి వెళ్ళిన తర్వాత మంగళగిరి కమిటీకి సిఐటియు కార్మిక నాయకుడిగా పనిచేయడానికి అవసరం అని చెప్పి భాగ్యరాజు గారిని కేటాయించుకోవటం జరిగింది. మంగళగిరి టౌను అట్లాగే మంగళగిరి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉండే పరిస్థితి ఉండేది. సిఐటియుకి రాఘవులు గారు, నేను, భాగ్యరాజు ప్రధానంగా గైడ్ చేసుకుంటా ఏ కార్మికులు ఏ సమస్యలు ఉన్నాయనేది పరిశీలన చేసుకుంటా ప్రతి కార్మికుడి ఏ సమస్య వచ్చినా కానీ సిఐటి దగ్గరకు వచ్చేవాళ్ళు. సిఐటి అంటే ఈ ప్రాంతంలో విస్తృతమైనటువంటి గుర్తింపు ఉంది. ఈ కార్మికులకి ఏ సమస్య వచ్చినా ఏ బాధ వచ్చినా సిఐటి గడప తొక్కుతారు. భాగ్యరాజు వారందరికీ ముందుండి పనిచేసి కార్మిక సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. భాగ్యరాజు అంటే ఒక బ్రాండ్ లాగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు అంటే భయం లేదు, యజమానులు అంటే భయం లేదు. ఏ సమస్య వచ్చినా ఎవరినైనా నిలదీసి అది తీవ్రమైనటువంటి పోరాటంగా మలచడానికి ప్రయత్నం చేసినటువంటి ఘటనలు అనేక ఉన్నాయి. ఒక దశలో అయితే ఇక్కడ పనిచేసినటువంటి ఈ మధ్య సిఐగా చేశారు, అంతకుముందు ఎస్ఐగా చేశారు. అంకమరావు ఒక ఆటోకి అద్దం పగలగొడితే ఎస్ఐగా ఆటో కార్మికుల్ని వేల మందిని సమీకరించి ఆ ఎస్ఐ చేత క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి ఉంది.